Hi, this is your Satyababu, Faculty of Geography from Vijayanagaram. Welcome to Sri Institute Vijayanagaram. రైట్ బోర్డు పైన చూడండి. మరి శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం వారు మనకి కోర్స్ ఆఫర్ చేస్తున్నారండి. చూడండి ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్స్, ఆల్ కాంపిటేటివ్ లాంటి కోర్సెస్ కోసం మనకి ఇక్కడ క్లాసెస్ నిర్వహించబడుతుంది. అలాగే మనకి సపరేట్గా ఇక్కడ మీరు తీసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం స్పెషల్ బ్యాచ్ కూడా నిర్వహించబోతున్నారు. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజ్ల్లో కూడా మనకి 7, 9 అంటే సెప్టెంబర్ 2026 స్పెషల్ కానిస్టేబుల్ బ్యాచ్, స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచెస్ అనేది మన దగ్గర నిర్వహించబడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి బ్యాచ్ కూడా త్వరలో మనకి ఈ ఆగస్టు 23వ తేదీన 2026 బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించండి, మన ఇన్స్టిట్యూషన్లో త్వరలో రాబోతున్నటువంటి కొత్త బ్యాచ్లు మీరు చూసుకోవాలి. ఇలా మనకి సపరేట్ బ్యాచెస్ కూడా నిర్వహించబడతాయి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా సపరేట్ బ్యాచెస్ అనేది నిర్వహించబడుతుందండి. రైట్, ఇప్పుడు క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ గ్రాండ్ టెస్ట్లో మనకి ఇచ్చినటువంటి ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్లో జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక 14-16 ప్రశ్నల వరకు అడగడం జరిగింది. అందులో ఒక 8 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని మనకు సీనియర్ ఫ్యాకల్టీ అప్పరమేశ్వర్ డిస్కస్ చేశారు. రిమైనింగ్ వరల్డ్ జియోగ్రఫీకి, ఏపీ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ నేను తీసుకున్నాను. ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అప్పరమేశ్వర్ డిస్కస్ చేశారు. రైట్, ఇక్కడ మనకి వరల్డ్ జియోగ్రఫీలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నని మీరు ఒకసారి బోర్డు మీద అబ్జర్వ్ చేస్తే అందులో 104వ క్వశ్చన్గా 104 క్వశ్చన్గా మీరు చూడండి, నక్షత్రపు రంగు దేనిని సూచిస్తుంది అని అడిగాడండి. మరి నక్షత్రపు రంగు దేనిని సూచిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ 1లో సూర్యుడి నుంచి దూరాన్న, లేదా వెలుగు లేక ప్రకాశాన్న, అలాగే భూమి నుండి దూరాన్న, ఉష్ణోగ్రతనని 4 ఆప్షన్లు ఇవ్వడం కూడా జరిగింది. సరే, ఎప్పుడు కూడా నక్షత్రము ఏదైతే ఉందో ఆ నక్షత్రము యొక్క రంగులు మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా 3-4 రంగుల్లో మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఏంటవి అని అంటే, ఒకటి బ్లూ కలర్లో ఉంటుందండి, బ్లూ స్టార్ అని పిలుస్తాం దీన్ని. మరొకటి ఏంటని అడిగితే మనకి రెడ్ కలర్లో ఉండడం వల్ల ఒకటి రెడ్ స్టార్గా ఇండికేట్ చేస్తూ ఉంటాం. మరొకటి వైట్ స్టార్ అనే కలర్తో పిలుస్తూ ఉంటామండి. అండ్ మరొకటి ఏంటని అడిగితే మనకి ఎల్లో స్టార్ అని కూడా మనం పిలుస్తామండి. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే నక్షత్రము ఎప్పుడు కూడా దేనిని ఇండికేట్ చేస్తుంది, దేనిని సూచిస్తుంది అనే విషయాన్ని తీసుకుంటే, నక్షత్రం బ్లూ స్టార్లో అనేటువంటి కలర్ని కానీ మనం ఇండికేట్ చేస్తే అధిక ఉష్ణోగ్రతని, హెవీ టెంపరేచర్, వెరీ హాట్గా ఉంటుందని ఇండికేట్ చేస్తుంది. సో ఇదేంటిది, అధిక ఉష్ణోగ్రతని, హెవీ టెంపరేచర్, మరి అధిక ఉష్ణోగ్రతని తెలియజేస్తుందనే విషయాన్ని గ్రహించాలి. రెడ్ స్టార్ అనే పేరుతో పిలిచామనుకోండి, అంటే ఎరుపు రంగుని ఇండికేట్ చేస్తూ ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి అంటే అల్ప ఉష్ణోగ్రత, లేదా అత్యల్ప ఉష్ణోగ్రత, లేదా అతి తక్కువ ఉష్ణోగ్రతని ఇండికేట్ చేస్తుందండి. అలాగే వైట్ స్టారు అండ్ ఎల్లో స్టారు ఏదైతే ఉందో ఇది మధ్యస్థ ఉష్ణోగ్రతని తెలియజేస్తుందండి. మధ్యస్థ ఉష్ణోగ్రత అని అంటే మోడరేట్ టెంపరేచర్ అని పిలుస్తాము. అయితే స్టార్లో హెవీ టెంపరేచర్ ఉంటే దాన్ని బ్లూ స్టార్ అని, స్టార్లో లో టెంపరేచర్ ఉంటే దాన్ని రెడ్ స్టార్ అని, అందులో మనకి మోడరేట్ టెంపరేచర్, మధ్యస్థ లేదా మాధ్యమిక ఉష్ణోగ్రత ఉంటే వైట్ అండ్ ఎల్లో స్టార్ అని కలర్ని ఇండికేట్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్కువగా మనకి ఉష్ణోగ్రతకి సంబంధించినటువంటి సమాధానం రైట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4లో ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 104వ దాని క్వశ్చన్కి సమాధానం ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఉష్ణోగ్రతగా ప్రామాణికంగా తెలియజేస్తుంది అనేది మనకి చూసుకోవాలి. అంటే దేన్ని ఇండికేట్ చేస్తుందండి, స్టార్ అనేది ఉష్ణోగ్రతని ఇండికేట్ చేస్తుందని చెప్పాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రతతో పాటు ఆ నక్షత్రం యొక్క ఏజ్, అంటే నక్షత్రం యొక్క వయస్సుని కూడా తెలియజేస్తుందనే విషయాన్ని చెప్పచ్చు. అంటే నక్షత్రం యొక్క రంగు ఎల్లప్పుడూ ఉష్ణోగ్రతని మరియు వయస్సుని తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఉన్న ఆప్షన్లో వయస్సు అనే దానికన్నా ఉష్ణోగ్రత అనేది ఉంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం
క్వశ్చన్కి ఉష్ణోగ్రత అనేది సరైన సమాధానంగా తీసుకోవాలి. రైట్. మరొక ప్రశ్నని మనం తీసుకొని చూస్తే 105వ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తామండి. 105వ క్వశ్చన్ని జియోగ్రఫీలో మనకు వచ్చిన ప్రశ్న, ఇది కూడా వరల్డ్ జియోగ్రఫీ నుంచి ట్రీట్ చేస్తే, ఇక్కడ ఒక పర్వతం 3000 మీటర్ల ఎత్తులో ఉంది అని అంటే దాని పీఠం వద్ద ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే దాని శిఖరం దగ్గర ఉష్ణోగ్రత ఎంత అని అన్నాడు. అంటే ఒక పర్వతం ఉంది, 3000 మీటర్ల పర్వతం ఉంది అనుకుంటాం. ఆ పర్వతం యొక్క కిందన బేస్ దగ్గర 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది అని అనుకుంటే ఆ పర్వత శిఖరం యొక్క ఉష్ణోగ్రత ఎంత అని అన్నాడు. అంటే ఆడు ఆల్రెడీ బేస్మెంట్లో ఆ ప్లాట్యూ దగ్గర ఆ కిందన ఉన్నటువంటి బాటమ్ టెంపరేచర్ ఇవ్వడం జరిగింది. బాటమ్ టెంపరేచర్ 30 డిగ్రీస్ ఇచ్చేసాడు. ఇప్పుడు శిఖరం యొక్క ఎత్తుని కనుక్కోవాలంటే ఇక్కడ మనకి 2 ప్రిన్సిపల్ తెలియాలండి. ఒకటి, శిఖరం యొక్క ఎత్తు తెలియాలి. శిఖరం యొక్క ఎత్తు మనకి తెలుసు, ఏంటి, 3000 మీటర్ల ఎత్తులో ఉందని. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే, అది ఫిజిక్స్లో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది, జియోగ్రఫీలో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది. 1000 మీటర్ల ఎత్తుకు వెళ్ళాలంటే, అంటే హైట్కి వెళ్ళే కొలిది, ప్రతి 1000 మీటర్ల హైట్కి వెళ్ళే కొలిది అందులో 6.4 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుందనే లాజిక్ మనకు తెలియాలండి ఇక్కడ. మరి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి 1000 మీటర్లకి ఎత్తుకు వెళ్ళే కొలది 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ 3000 అన్నాడు కాబట్టి 3 × 1000కి 6.4 డిగ్రీస్ సెంటీగ్రేడ్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి 3 6ల 18 + 3 4ల 12, అంటే ఇక్కడ ఎంత అవుతుందండి, 19.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది అనే కాన్సెప్ట్ తెలియాలి. ఎంత ఎత్తులో ఉందో తెలియాలి, ఉష్ణోగ్రతకి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుందనే లాజిక్ కూడా మనకు తెలియాలి. మరి 3000 మీటర్ల ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఆ శిఖరం యొక్క ఉష్ణోగ్రత, ఆ శిఖరం వద్ద ఉష్ణోగ్రత ఎంత అన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి 1000 మీటర్లో 6.4 చొప్పున తగ్గితే 19.2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గింది. అంటే వాడు చెప్పాడు ఏంటని, పీఠం దగ్గర ఉష్ణోగ్రత 30 డిగ్రీలు అనేసాడు. కాబట్టి ఈ 30లో నుంచి ఎత్తుకు వెళ్తున్న కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆ 30 డిగ్రీస్లో నుంచి మనకి 19.2 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అనేది తీసేయాలి. ఈ 30 డిగ్రీస్లో నుంచి 19.2 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అనేది మనం తీసివేస్తే మనకి ఎంత వస్తుందంటే 10.8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత సరైన సమాధానం అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో చూడండి 15 డిగ్రీలు, అలాగే 10.5 10.5 డిగ్రీలు, 10.8 10.8 15 అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సిలో అంటే 3లో ఉన్నటువంటి 10.8ని మనం రైట్ ఆన్సర్గా తీసుకోవాలండి. ఇది సరైన సమాధానంగా వర్తిస్తుంది 105వ ప్రశ్నకి సమాధానం. ఓకే, రైట్, సింపుల్. హైట్కి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 165 మీటర్లకు కూడా చెప్పొచ్చమ్మా. ప్రతి 165 మీటర్లకైతే 1 డిగ్రీ తగ్గుతుంది. ప్రతి 1000 మీటర్లకైతే 6.4 డిగ్రీలు తగ్గుతుంది. అలా మనం ఎంత ఎత్తుకు వెళ్తే అన్ని డిగ్రీలు తగ్గుతుంది. కాబట్టి 3000 మీటర్లకు వెళ్ళాలి. కాబట్టి 6.4ని మనం మల్టిప్లై చేస్తే మనకి 19.2 వస్తుంది. ఆల్రెడీ 30 డిగ్రీస్ టెంపరేచర్ ఇచ్చేస్తాడు. కాబట్టి అందులో ఈ 19.2 తీస్తే 10.8 అనేది సరైన సమాధానం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. రైట్, మనం మరొక ప్రశ్న, నెక్స్ట్ ప్రశ్నని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా లాంగ్ క్వశ్చన్లా కనిపిస్తుంది. సో ఏంటిది, ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్యకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన జతని గుర్తించండి అని అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. చాలా కాన్సెప్ట్ అంతా తెలియాలి. ఏంటది, ఆప్షన్ చూడండి. ఆంధ్ర రాష్ట్రం 1953లో 11 జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1956లో 20 జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ 2014 నాటికి 13 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి 26 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 2026 నాటికి మనకి 28 జిల్లాలు అన్నాడు. అంటే దీని గురించి కొంత కంటెంట్ని మీరు గ్రాఫ్ చేయాల్సి ఉంటుందమ్మా. ఏంటది అనేది ఒకసారి చూడండి. మ్యాప్ ఓరియంటెడ్గా చెప్తున్నాను చూడండి. ఇదంతా కూడా, ఇది కొంచెం పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా కలిసి ఉంటే దీన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామందికి తెలిసిన యువత ఇప్పుడు ఉంటుంది. కానీ గతంలో మనం ఎక్కడ ఉండేవాళ్ళమే అని అంటే మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం తమిళియన్స్తో కలిసి. మరి ఎప్పుడు సపరేట్ అయ్యామనే విషయాన్ని తీసుకుంటే 1953 అక్టోబర్ మనకి 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రము అనేది ఏర్పడిందండి. ఇది కూడా మనకి గత క్లాసుల్లో, వీడియో క్లాసుల్లో చేసాం. ఆఫ్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా చెప్పాం.
సో దీన్ని ఏమంటాము అంటే ఆంధ్ర రాష్ట్రము అని పిలుస్తామండి. అంటే తమిళనాడు నుంచి విడిపోయినటువంటి తమిళనాడు నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పుడు మనకి ఎన్ని జిల్లాలు అనంటే 11 జిల్లాలు ఉన్నాయండి. అలాగే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, హైదరాబాద్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉందండి. ఆ తెలంగాణ, హైదరాబాద్ అనే రాష్ట్రాన్ని కలిపితే దీన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా జాయింట్ ఆంధ్రప్రదేశ్గా పిలుస్తాము. అంటే ఇక్కడ తెలంగాణ అనే రాష్ట్రంలో 9 జిల్లాలతో బూర్గుల రామకృష్ణారావు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 9 జిల్లాలని మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీగా ఉన్న 11 జిల్లాలని కలిపి ఒక పెద్ద మనుషుల ఒప్పందం 1956లో మనకి ఒక పెద్ద మనుషుల ఒప్పందం ఫిబ్రవరి 20వ తేదీన జరిగింది. అలా పెద్ద మనుషుల ఒప్పందం లేదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా మన దగ్గర ఉన్నటువంటి 11 జిల్లాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 9 జిల్లాలని కలిపి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. సో దీన్ని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అని పిలుస్తామండి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1956 మనకి నవంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ సమయంలో మనకు ఉన్నటువంటి జిల్లాలు మొత్తం 20 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. మరి ఇలా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలంగాణ విభజన కోరుతూ తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేయడం జరిగింది. అలా తెలంగాణ రాష్ట్రము విడిపోయినప్పటికీ అంటే 2014 జూన్ 2వ తేదీ నాటికి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మిగిలిపోయిన మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పిలిచేవాళ్ళం. మరి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విభజన జరిగినప్పుడు మన దగ్గర ఉన్న జిల్లాలు ఎన్ని అని అంటే 13 జిల్లాలు ఉన్నాయండి. అంటే ఆంధ్ర రాష్ట్రంగా వచ్చినప్పుడు 11 జిల్లాలు, హైదరాబాద్ నిజాం ప్రాంతం, హైదరాబాద్ రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏమనించి మనకి 20 జిల్లాలు, తర్వాత మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొన్నాళ్ళు 20 జిల్లాలతో పాటు తర్వాత మనకి ప్రకాశం అనే జిల్లా, రంగారెడ్డి అనే జిల్లా, విజయనగరం అనే జిల్లా కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు మనకి 1956 నాటికి మరొక 3 జిల్లాలు ఏర్పడి మొత్తం 23 జిల్లాలుగా ఉన్న ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన తర్వాత మనకి 13 జిల్లాలు, వాళ్ళ తెలంగాణ వాళ్ళు 10 జిల్లాలతో వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ 2022 ఏప్రిల్ 4వ తేదీన మనకి ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ 13 జిల్లాలకి మరో 13 జిల్లాలని కలిపి విభజించి 26 జిల్లాలుగా మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి, ఆర్థిక ఫలాలు అన్ని ప్రాంతాలకి అందించాలి, పరిపాలనా సౌలభ్యం అన్ని ప్రాంతాలకు అందించాలని రాష్ట్ర వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 13 జిల్లాలని కాస్త మళ్ళీ విభజించి మొత్తం 26 జిల్లాలుగా 2022 ఏప్రిల్ 4వ తేదీన అమలులోకి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఏం చేశారంటే ఇప్పుడు 2026 జనవరి 1వ తేదీన ప్రస్తుత రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఆ 26 జిల్లాలకి మరో 2 నూతన జిల్లాలను ఏర్పాటు చేసిందండి. ఏంటా నూతన జిల్లాలు అని అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పోలవరము అనే జిల్లాని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వేరుపరిచి కొత్తగా ఇక్కడ పోలవరం అనే జిల్లాని ఏర్పాటు చేశారు. అలాగే మనకి ఇక్కడ ప్రకాశం అనే జిల్లా నుంచి మార్కాపురము అనే జిల్లాని కొత్త జిల్లాగా మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేశారు. అలా పోలవరం, మార్కాపురం అనే 2 నూతన జిల్లాలని 2026 జనవరి 1వ తేదీన కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయి. అంటే ఆంధ్ర రాష్ట్రంగా వచ్చినప్పుడు 11 జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా 53, తర్వాత ఏర్పడినటువంటి 56లో 20 జిల్లాలు, తర్వాత 23 జిల్లాలు, తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత 26 జిల్లాలు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వము ఈ సంవత్సరం 2022 జనవరి 1న మరొక 2 జిల్లాలను కలిపి 28 జిల్లాలకి ఏర్పాటు చేసింది. అంటే మనం ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి, ఏమడిగాడో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్యకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత గుర్తించమన్నాడు. చెప్పారు కదా, 1953లో అక్టోబర్ 1వ తేదీన రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 జిల్లాలు, ఇది సరైనది. అలాగే ఆంధ్రప్రదేశ్ 1950లో మనం 11 వాళ్ళు వచ్చినటువంటి 9 జిల్లాలు కలిపి 20 జిల్లాలు, అది కూడా సరైనది.
తర్వాత 2014 జూన్ 2న విడిపోయినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో మిగిలిపోయిన జిల్లాలు 13 జిల్లాలు. ఆ 13 జిల్లాలని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలను కాస్త 13 జిల్లాలకి కలిపి 26 జిల్లాలు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నూతన 2 జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 28 జిల్లాలుగా ఉంది. అంటే ఇక్కడ రాష్ట్రంలో 11, ఆంధ్రప్రదేశ్లో 56లో 20, ఆంధ్రప్రదేశ్లో 2014లో 13, ఆంధ్రప్రదేశ్లో 2022లో 26, ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో 26కి 28 జిల్లాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆప్షన్ చూస్తే ఏంటంటే అన్నీ కరెక్ట్ స్టేట్మెంట్లే ఉన్నాయి, అన్నీ సరైనవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటండి 1, 2, 3, 4 అన్నీ సరైనవే. కాబట్టి అన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. అంటే 114వ క్వశ్చన్ అనేది ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ నుంచి వచ్చిన ప్రశ్న అండి. ఈ 114వ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4ని రైట్గా తీసుకోవాలి. నెక్స్ట్ మనం మరొక క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇదే ఏపీ జియోగ్రఫీ నుంచి ఇదే కానిస్టేబుల్ పేపర్లో 115వ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ క్రింది వాటిలో ఇవ్వబడిన అంశాలను జతపరచండి అన్నాడు. కాలం 1 అంటే జాబితా 1లో కొన్ని జిల్లాలు ఇచ్చాడు. కాలం 2 జాబితా 2లో మనకి కొన్ని బీచెస్ ఇచ్చాడు. అంటే జిల్లాలు ఇచ్చి పక్కన బీచెస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి సముద్ర తీరం ఒడ్డునటువంటి బీచెస్ ఏవైతే ఉన్నాయో ఏ బీచ్ ఏ జిల్లాలో ఉందో దాన్ని జతపరచండి అంటే ఇక్కడ మ్యాచింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బీచ్ ఏంటనే దాని మీద ప్రశ్న వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బీచ్ కళింగపట్టణం బీచ్ ఉంటుంది, బారువా బీచ్ ఉంటుంది, అలాగే మనకి మేఘవరం బీచ్ ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ భావనపాడు బీచ్ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్టణం బీచ్ ఉందమ్మా, అది సరైన జత అవుతుంది. అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న బీచ్లు ఏంటంటే కాకినాడ బీచ్ ఉంది, అలాగే కాకినాడ జిల్లాలోనే ఉప్పాడ బీచ్ కూడా ఉంది. ఇక్కడే మనకి ఉప్పెనే మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది, రైట్. ఇక్కడ అలాగే బాపట్ల తీసుకున్నట్లయితే గుంటూరు నుంచి విడిపోయినటువంటి బాపట్ల అనే జిల్లాలో ఉన్న బీచ్ ఏంటంటే సూర్యలంక బీచ్, ఇది కూడా బాపట్లలో ఉంది, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ అన్నాడు, మైపాడు బీచ్ కూడా నెల్లూరు జిల్లాలోనే ఉందమ్మా, కాబట్టి ఇది కూడా మ్యాచ్ అవుతుంది. అంటే శ్రీకాకుళం కళింగపట్టణం బీచ్, కాకినాడ ఉప్పాడ బీచ్, బాపట్ల సూర్యలంక బీచ్, నెల్లూరులో మైపాడు బీచ్లే ఉన్నాయి. అంటే వాటి ఎదురుగా ఒకే రకమైనటువంటి స్టేట్మెంట్ కలిగి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏం తీసుకుంటాం, A1, అలాగే B2, C3, D4 ఎక్కడుందో అది మనకి రైట్ అవుతుంది. A1, B2, C3, D4 ఎందులో ఉందండి, ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి 1 ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్గా తీసుకోవాలండి. ఇది 115వ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, రైట్. అంటే సముద్ర తీరం ఒడ్డున ఉన్నటువంటి బీచ్లు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయనే క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. చాలా ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే అదే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 116వ క్వశ్చన్ మీరు ఇప్పుడు బోర్డు మీద చూస్తున్నారన్నమాట. మరి 116వ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ లోవర్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నా, ఏ హయ్యర్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా, నది ఒడ్డున ఉన్న నగరం కానీ, నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం కానీ, లేదా నది మీద ఉన్న ప్రాజెక్ట్ కానీ, నదికున్న ఉపనది కానీ ఏదో ఒక రూపంలో ప్రశ్న 100కి 101% ఏరియా నుంచి ప్రశ్న అడుగుతున్నాడు. అలాగే మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో 116వ క్వశ్చన్ కింద రావటం జరిగింది. ఏంటిది, కుందు నదీ తీరాన గల ముఖ్య పట్టణం ఏంటని అడిగాడండి. నంద్యాల అనేది ఆప్షన్ ఇచ్చాడు. మరి కుందు నదీ తీరాన గల ముఖ్యమైన పట్టణం నంద్యాల ఇచ్చాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అంటే సరైనదే. ఏంటిది, నంద్యాలలో ఎక్కువగా వరదలకు గురి చేసే నది ఏదేమని అడిగితే కుందు నది అండి. అందుకే దీన్ని శారో ఆఫ్ నంద్యాల. సో ఈ నదిని ఏమని పిలుస్తాము అని అంటే శారో ఆఫ్ నంద్యాల అని పిలుస్తామండి. అంటే తెలుగులో నంద్యాల దుఃఖదాయిని, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, నంద్యాల దుఃఖదాయిని. నంద్యాల దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అని అంటే కుందు నదిని పిలుస్తారండి. మరి కుందు అనే నది ఏదైతే ఉందో ఇది దేని యొక్క ఉపనది వాస్తవానికి అని అంటే కావేరీ నది యొక్క ఉపనది, ద ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరీ.
అంటే కావేరి నదికి చాలా ఉపనదులు ఉంటాయి. కుందు, కబని, భవాని, ఆర్కావతి, లోకపావని, హేమావతి, సరావతి, లక్ష్మణ తీర్థ, కుంద, ఇవన్నీ కూడా. అందులో ఈ కుందు లేదా కుంద అనేటువంటి ఉపనది నంద్యాల జిల్లా మీదుగా ప్రవహిస్తుంది. కాబట్టి నంద్యాల అనేది ఈ కుందు నదీ తీరాన ఉన్నటువంటి పట్టణంగా నంద్యాల సరైనది. అయితే ఇక్కడ నంద్యాలని మనం ఎక్కువగా ఏమని పిలుస్తామంటే శారో ఆఫ్ నంద్యాల అంటాము. కుందు అనేది కావేరి నది ఒడ్డున ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఏ స్టేట్మెంట్ సరైనదే అంటే సరైన జతగానే కనిపిస్తుంది. ఇప్పుడు బీని అబ్జర్వ్ చేద్దాం. చెయ్యేరు నది తీరాన గల ప్రముఖ పుణ్యక్షేత్రము ఏదని అడిగాడు. ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం ఏదని అడిగితే చెయ్యేరు నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అత్తిరాల. ఇది కూడా కరెక్టేనండి. మరి అత్తిరాల ఎక్కడుంది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూడండి. అత్తిరాల అనేటువంటి పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఇది ఏ జిల్లాలో ఉంది అని అడిగితే ఇది వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఉందండి. సో ఎక్కడుందాం ఇది వైఎస్ఆర్ కడప డిస్టిక్లోని రాజంపేట అనే గ్రామంలో ఉందండి ఈ టెంపుల్ లేదా ఈ పుణ్యక్షేత్రం. సో ఏంటి అడుగుతున్నాడు? అది చెయ్యేరు నదీ తీరం ఒడ్డున ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. అంటే చెయ్యేరు నది ఒడ్డున ఉన్న ప్రముఖ టెంపుల్ లేదా ప్రముఖ పుణ్యక్షేత్రం అత్తిరాల. ఇది ఎక్కడ? వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట దగ్గర ఉందండి. అయితే మరి ఈ ఆలయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి ఇంపార్టెంట్ అని అంటే దీన్ని పరశురాముడు తన తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం తల్లిని హత్య చేస్తే ఆ తల్లి యొక్క మాతృ హత్య నుంచి బయటపడడానికి కొన్ని దేవాలయాలు సందర్శించినప్పుడు ఎక్కడా మోక్షం లభించకపోవడంతో ఈ చెయ్యేరు నది ఒడ్డున వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న అత్తిరాల అనేటువంటి క్షేత్రానికి చేరుకుని ఇక్కడ ఒంటి పాదం మీద ఉన్నటువంటి గదాధురుని యొక్క విగ్రహాన్ని పూజిస్తే ఆయనకి మోక్షం లభించిందని చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. దీన్ని 10వ శతాబ్దంలో నిర్మించినటువంటి చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. ఓకే. అయితే ఇక్కడ మనకి అత్తిరాల అనే పుణ్యక్షేత్రము ఈ చెయ్యేరు నది ఒడ్డిన వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేటలో ఉన్నది అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇది సరైనదే. మరి ఇప్పుడు ఆప్షన్ సి స్టేట్మెంట్ చూడండి. వంశధార నది ఒడ్డున శ్రీముఖ లింగం ఉంది అని అన్నాడు. అంటే ఇక్కడ శ్రీముఖ లింగం ఉంది, అది పుణ్యక్షేత్రమో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేదా ఒక ప్రాంతం కూడా శ్రీముఖ లింగమే. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్ అని అంటే శ్రీముఖ లింగం. ఈ శ్రీముఖ లింగం అనే పుణ్యక్షేత్రము ఈ యొక్క వంశధార నది ఒడ్డున ఉందని లాస్ట్ టైం 2018-19 కానిస్టేబుల్ ప్రిలిమినరీలు కూడా అడగడం జరిగింది. ఈరోజు మన గ్రాండ్ టెస్ట్లో కూడా దీని మీద ప్రశ్న రావడం జరిగింది. మరి శ్రీముఖ లింగం అనే పుణ్యక్షేత్రము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం అనే గ్రామంలోనే ఉందండి శ్రీముఖలింగం అనే పుణ్యక్షేత్రం. ఇది ఒక శైవ ఆలయం, ఇది ఒక శివాలయంగా మనం గుర్తిస్తాం. ఇది దక్షిణ భారతదేశంలోనే పురాతన శివాలయంగా దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారనేది అక్కడ చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి శ్రీముఖలింగం అనే పుణ్యక్షేత్రము మరియు శ్రీముఖలింగం అనేటువంటి గ్రామం కూడా మనకి వంశధార నది ఒడ్డునే ఉందండి. ఎక్కడుందని అడిగితే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం అనే గ్రామంలోనే ఉందండి శ్రీముఖలింగం. కాబట్టి వంశధార నది ఒడ్డిన శ్రీముఖలింగం పుణ్యక్షేత్రము మరియు శ్రీముఖలింగం గ్రామం కూడా అక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి కూడా మ్యాచ్ అవుతుంది. అలాగే మరి ఇప్పుడు డి చూడండి. స్వర్ణముఖి నది ఒడ్డిన శ్రీకాళహస్తి అనే పట్టణం ఉంది అని అన్నాడండి. మరి శ్రీకాళహస్తిని తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీకాళహస్తి అనే పట్టణాన్ని మనం తీసుకొని చూస్తే శ్రీకాళహస్తి మన ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం విభజన తర్వాత ఇది తిరుపతి జిల్లాలో ఉందండి. ఏ నది ఒడ్డున ఉందనంటే స్వర్ణముఖి నది ఒడ్డున ఉంటుందండి శ్రీకాళహస్తి అనే పట్టణం తిరుపతి జిల్లాలో. అంటే ఈ యొక్క స్వర్ణముఖి నది తిరుపతి జిల్లాలోనే చంద్రగిరి కొండల్లో జన్మించి తిరుపతి జిల్లాలోనే శ్రీకాళహస్తి పట్టణం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని కూడా దాటుకొని అదే శ్రీకాళహస్తి అనే ప్రాంతంలోని దాటిన తర్వాత అందమాల అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది స్వర్ణముఖి. కాబట్టి ఈ వివరణ కూడా సరైనదే. ఈ స్వర్ణముఖి నది పైన ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన జలపాతం తలకోన జలపాతం ఉంటుందండి తిరుపతిలోనే. అదే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి అనే పట్టణానికి శ్రీకాళహస్తి అనే పుణ్యక్షేత్రానికి కూడా మంచి నీటిని అందిస్తుందండి స్వర్ణముఖి నది. అంటే ఏ స్టేట్మెంటు, బి స్టేట్మెంటు, సి స్టేట్మెంటు, డి స్టేట్మెంట్ కూడా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే మొత్తం మనకి అన్ని
ABCD అన్ని సరైన సమాధానాలే అవుతాయి. కాబట్టి ఇక్కడ 116వ ప్రశ్నకి సమాధానం ఏంటమ్మా అని అంటే మనకి పైవన్నీ కాబట్టి ఆప్షన్ 4ని రైట్ ఆప్షన్గా తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. రైట్. ఇదే కానిస్టేబుల్ పేపర్లో మరొక ప్రశ్నని మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ డేటా, ఒక స్టాటిస్టిక్స్ డేటా. ఏంటది? ఇక్కడ పేపర్లో 117వ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి అన్న. 117వ క్వశ్చన్ ఏం చెప్తున్నాడో చూడండి. ISFR 2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలు అనించి ఆప్షన్లో విజయనగరం, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, మరియు ఇక్కడ ఆప్షన్ 4లో 1 మరియు 2 అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీకు కొంత కంటెంట్ నేర్చుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనకి ISFR అంటే అర్థం ఏంటండి అని అంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. మరి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి అడవులను స్వీకరించి అడవుల విస్తీర్ణాన్ని, డేటాని స్వీకరిస్తుందండి. మరి అడవుల విస్తీర్ణాన్ని, అడవుల యొక్క వైశాల్యాన్ని, అడవుల శాతాన్ని ఎప్పటికప్పుడు మనకు ఒక రిపోర్టుని, గణాంకాలను అందించేటువంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థ ISFR. మరి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వారు ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని అంటే 1987లో ఏర్పాటు చేశారండి. దీని ప్రధాన కేంద్రము ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఉందండి. మరి దీన్ని 1987లో డెహ్రాడూన్లో ఏర్పాటు చేస్తే ఇది సర్వే చేసినటువంటి రిపోర్ట్ని లేదా నివేదికని ఎవరికి సమర్పిస్తుందని అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి సమర్పిస్తుందండి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1981లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందనంటే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంది. మరి ఫీల్డ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో అడవులపైన నివేదికలను తీసుకొని ఒక సర్వే చేసి రిపోర్టుని స్వీకరించి ఈ రిపోర్ట్ ఈ 2 సంస్థలు కలిపి ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి చేతుల మీదుగా రిలీజ్ చేస్తారు. అలా ISFR 2023-24 రిపోర్టుని ఎప్పుడు రిలీజ్ చేసింది అంటే 2023-2024 ISFR చూడండి, ఇక్కడ ISFR రిపోర్టుని పూర్తి స్థాయిలో 2024 డిసెంబర్ 21వ తేదీన కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర సింగ్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగిందండి. సో భూపేంద్ర సింగ్ యాదవ్ ఎవరండి అని అంటే ఈయన భారతదేశానికి పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తుంది. ఈయన చేతుల మీదుగా 2024 డిసెంబర్ 21వ తేదీన 2023-24 ISFR రిపోర్టుని అధికారికంగా భారత ప్రభుత్వం తరపున విడుదల చేయడం జరిగింది. మరి ఆ రిపోర్టే ఈ రిపోర్ట్ అంటే ఇక్కడ రండి క్వశ్చన్లో చూడండి అన్న. ISFR 2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా పెరిగిన జిల్లాలు అడిగాడు. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసలు అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏంటి అని అడిగితే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండి. సో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఇక్కడ ఎంత అని అడిగితే 101.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా అయింది అల్లూరి సీతారామరాజు జిల్లా. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు అత్యధిక అడవులు ఉన్నటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం ఉన్నది ఏంటంటే పార్వతీపురం మన్యం లేదా మన్యం పార్వతీపురం. చూడండి, పార్వతీపురం మన్యము లేదా మన్యం పార్వతీపురం జిల్లా అండి. ఇక్కడ అడవుల విస్తీర్ణం ఎంత ఉందని అడిగితే 29.19 చదరపు కిలోమీటర్లు ఉందని ఇదే ISFR రిపోర్ట్ చెప్తుంది. మరి అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న మరొక జిల్లా, 3వ జిల్లా ఏంటని అడిగితే తిరుపతి జిల్లా అండి. మరి తిరుపతి జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎంత ఉందని అడిగితే 21.45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉందండి. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా, 2 పార్వతీపురం మన్యం జిల్లా, 3 తిరుపతి జిల్లా. ఈ జిల్లాల్లో ఎంతెంత అడవుల విస్తీర్ణం ఉందని చూడాలి. మరి ఈ విస్తీర్ణము ఏ రిపోర్టు ప్రకారంగా మనం మాట్లాడుతున్నామనంటే 2023 ISFR 2023-24 ISFR రిపోర్ట్లో మాట్లాడుతున్నాం. సార్ ఇంకో విషయం, ఈ రిపోర్ట్ ఎన్నో రిపోర్టు అని అడిగితే ఇది 18వ నివేదిక అండి, 18th రిపోర్ట్.
సో ఇది ఎన్నో రిపోర్ట్ అమ్మా అంటే 18th రిపోర్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 18వ నివేదిక అండి. మరి 2023-24 ISFR 18th రిపోర్ట్ని 2024 డిసెంబర్ 21ని రిలీజ్ చేస్తే అక్కడ రిలీజ్ చేసిన డేటాలో ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లాలు అన్నప్పుడు ఇది చెప్పాలి. మరి ఇక్కడ అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లాలని క్వశ్చన్ రాలేదండి. ఏమడిగాడో చూడండి. నివేదిక ప్రకారం ISFR 2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలు అంటే ఆ రిపోర్ట్లో ఆ సంవత్సరానికి అడవులు గణనీయంగా పెరిగిన జిల్లాలని మాత్రమే అడిగాడండి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లాలు అంటే లార్జెస్ట్ ఫారెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏపీ అని అడిగినప్పుడు వీటిని పెట్టాలి. అలా కాకుండా గణనీయంగా ఆ సంవత్సరం రిపోర్ట్లో అడవుల విస్తీర్ణం ఎక్కువగా పెరిగిన జిల్లాలు అని అంటే ఇక్కడ పెరిగిన జిల్లాలు ఏ ఏ జిల్లాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకటి విజయనగరము అనే జిల్లా గణనీయంగా పెరిగిందండి. ఎంత పెరిగింది అనే దాని గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 35.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పెరిగిందండి. మరి తర్వాత పెరిగినటువంటి రెండో జిల్లాగా మనం ఏం చెప్తామనంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. మరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్లో కూడా మనకి అటవీ విస్తీర్ణం అనేది పెరిగిందండి. ఎంత అనంటే 17.77 చదరపు కిలోమీటర్లు లేదా స్క్వేర్ కిలోమీటర్లుగా మనం చెప్తూ ఉంటాము. సో 17.7. దీంతో పాటు ఆప్షన్లో లేదు కానీ మూడోది పెరిగినటువంటి మూడో జిల్లా కూడా ఉందండి. అది ఏంటని అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అండి. సార్ ఇక్కడ మనకి బిట్టు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కోసం షార్ట్కట్లో రాస్తున్నాను, గమనించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనే జిల్లా కూడా గణనీయంగా అటవీ విస్తీర్ణం పెరిగిందండి. ఎంత అని అడిగితే 10.68 చదరపు కిలోమీటర్లు పెరిగిందండి. అంటే అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లాలు అనేది అది కంటెంట్ రిపోర్టు. బట్ ఈ సంవత్సర నివేదికలో అడవుల విస్తీర్ణం ఉన్నదానికన్నా ఏ జిల్లాలో ఎక్కువగా పెరిగిందని అంటే విజయనగరం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెరిగింది. కాబట్టి ఆప్షన్లో చూడండి, ఆప్షన్ 1లో ఏమన్నాడు, విజయనగరం పెరిగింది అన్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత ఏంటి, నెల్లూరు కూడా అటవీ విస్తీర్ణం పెరిగింది అన్నాడు. చెప్పాను, అటవీ విస్తీర్ణం విజయనగరంతో పాటు నెల్లూరు కూడా పెరిగింది కాబట్టి నెల్లూరు కూడా పెరిగింది. మరి అల్లూరి సీతారామరాజు అనేది పెరిగిందా? లేదంటే అల్లూరి సీతారామరాజు అనేది కాన్స్టెంట్గా అక్కడ 101.69 కాన్స్టెంట్గా ఉంది, అది పెరగలేదు, అంతే ఉంది. గతంలో ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. పెరిగిన జిల్లా కాదు, కేవలం అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లాగా మాత్రమే దీన్ని చెప్పాలి. గణనీయంగా పెరిగిన జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లా లేదు కాబట్టి ఇప్పుడు ఆప్షన్ 4లో 1 మరియు 2 సరైనవి కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. సో ఇది ISFR తన 18th రిపోర్ట్లో గణనీయంగా అడవుల విస్తీర్ణము ఆ ముందు డేటా కన్నా ఈ సంవత్సరం గణనీయంగా పెరిగిన జిల్లాల్లో ఇక్కడ 3 ఉన్నాయి. కానీ ఆప్షన్లో వాడు 2 జిల్లాలు ఇవ్వడం జరిగింది కాబట్టి 2 కాబట్టి 1 మరియు 2 ఉన్నటువంటి 4th ఆప్షన్నే తీసుకోవాలి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉంది కానీ పెరిగిన జిల్లాగా దాన్ని చెప్పడానికి లేదు. సో ఇది మనం ఇక్కడ ఇందులో అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో అడవుల విస్తీర్ణం గణనీయంగా లేదా అధికంగా పెరిగినటువంటి జిల్లాలు ఏంటని అడిగితే మనకి ఇక్కడ 1 విజయనగరం జిల్లా ఉత్తర కోస్తాంధ్రలో అత్యధికంగా గణనీయంగా పెరిగిందనే విషయాన్ని గ్రహించాలి. మరి విజయనగరం జిల్లాతో పాటు మనకి ఇంకా గణనీయంగా పెరిగింది ఏంటంటే దక్షిణంగా తీసుకుంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో గణనీయంగా పెరిగింది. తర్వాత ఇది కాకుండా మనకి మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పెరిగిందండి. ఇక్కడ విజయనగరం జిల్లాలో తీసుకుంటే 35.35 చదరపు కిలోమీటర్లు, నెల్లూరులో తీసుకుంటే 17.77 చదరపు కిలోమీటర్లు, అంబేద్కర్ కోనసీమలో తీసుకున్నట్లయితే 10.68 చదరపు కిలోమీటర్లు పెరిగింది. కానీ ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెరగలేదు, గణనీయంగా ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. రైట్, ఓకే. ఇది మనకి ఈరోజు జరిగినటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్లో ఇండియన్ జాగ్రఫీ ప్రశ్నలు అప్పర్ రమేష్ డిస్కస్ చేయగా అండ్ వరల్డ్ అండ్ ఏపీకి సంబంధించినటువంటి ప్రశ్నలని చాలా ముఖ్యమైనవి, చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు కూడా మనం చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్డ్గా దాని ముందు వెనక ఉన్నటువంటి ఇతివృత్తంతో సహా మనం చాలా క్లియర్గా చర్చించడం జరిగింది. ఒక రైట్ చెప్పాను కదా, మనకి ఇక్కడ మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పాంప్లెట్ను ఒకసారి మరి ఫైనల్ ఒకసారి చూడండి.
మన దగ్గర ఇచ్చేటువంటి కోర్సులు మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది. ఆల్ కాంపిటేటివ్ కోసం కూడా మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఆగస్టు 19వ తేదీ 2026 అనే విషయాన్ని గ్రహించండి ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అలా సపరేట్గా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ రెడీగా ఉంది. తెలంగాణలో ఆల్రెడీగా 7,000 పోస్టులు పైగా రిలీజ్ అయి ఉన్నాయి. కానిస్టేబుల్ కోసం కూడా మన ఇన్స్టిట్యూట్లో సపరేట్గా ఒక బ్యాచ్ని, ఎస్ఐ కానిస్టేబుల్ కోసం స్పెషల్ బ్యాచ్ని, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కోసం మనకి రేపు సెప్టెంబర్ 7వ తేదీన అంటే 7/9/2026 కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుందనే విషయాన్ని గ్రహించండి. అలాగే మన ఇన్స్టిట్యూట్లో మరొక సంబంధించినటువంటి కోచింగ్ ఏంటంటే డిఎస్సి ఎస్జిటి కూడా అత్యధిక బ్యాచ్లు నడపబడుతున్నటువంటి సంస్థ అండి. దీనికి కూడా మనకి 2026 ఆగస్టు 23వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి త్వరపడండి. ఇమీడియట్గా మన ఆస్పిరెంట్స్ ఇంకెవరైతే ఉన్నారో ఇంక లేట్ చేయకుండా ఇమీడియట్గా జాయిన్ అయ్యి మంచి కోర్సును ఆఫర్ చేసుకొని అత్యున్నతమైనటువంటి టీంతో మీకు సుమారుగా 6 నెలల కాలం పాటు అతి తక్కువ అమౌంట్కే కోచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించారు. రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.